హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మహాలయ అమావాస్య కాబట్టి పెద్దలకి పొద్దున పూట పెద్దలకి చేసుకున్నామండి. తర్వాత గారమన్నని పెట్టుకున్నాము. ఆ తర్వాత ధూపాన్ని వెలిగించి మన ఇంట్లో ఉన్నటువంటి అన్ని మూలల వైపు చూపించమని చెప్పారు. అయితే ఇప్పుడు ధూప్ స్టిక్సే కదండి ఎక్కువ యూజ్ చేస్తుంది. మనం సాంబ్రాణి పొడి వేయాలంటే బొగ్గుల్ని కాల్చి దాంట్లో సాంబ్రాణి పొడి వేసి చేయాలి. బట్ ఈ టైంలో బొగ్గుల్ని కాల్చి వేయటానికి మనకి ఇక్కడ స్పేస్ లేదండి. ఇప్పుడు రోజుల్లో బొగ్గులు ముట్టించి బొగ్గులు కుంపటి వేసి ఆ బొగ్గుల్ని తీసుకొచ్చి ప్లేట్లో పెట్టి సాంబ్రాణి పొడి దుగ్గుగా చేసి ఆ పౌడర్ వేసి ఇల్లంతా చేయాలంటే చాలా కష్టం అండి నవ్వేడేస్ లేడీస్కి. సో నేను మన షాప్స్లో అవైలబుల్ అవుతాయి కదండి ధూప్ స్టిక్స్. ఇంకా అది ఒక ప్లేట్లో పెట్టేసేసి ఇంకా ఇల్లు మొత్తం తిరుగుతా అన్ని మూలల వైపు చూపిస్తా, షాప్లో, కిచెన్లో, హాల్లో అంతా చూపిస్తూ ఉన్నానండి. నైట్ టైము 9:30 తర్వాత. ఇంకా నేను అలా చేస్తున్నప్పుడు మా బాబు ఒక వీడియో తీయమా అన్నాడు. సో ఇంకా నేను అలా పట్టుకొని తిరుగుతా వీడియో తీస్తూ ఉన్నాను. ఇంకా ఈరోజు ఇక్కడ నేను ఉఫ్ అని ఊదుతా వీడియో తీస్తున్నాను. ఒకసారి చూడండి, నేను కనిపిస్తాను. అయితే ఇంకా మూలలన్నిటిలోకి మనం ఇస్తే ఆ ధూపం అనేది ఇస్తే ఏదైనా నెగిటివ్ ఎనర్జీ అనేది ఉంటే వెళ్తుందని పెద్దలు చెప్తారండి. ఎందుకంటే ఆదివారం అమావాస్య కలిసి వచ్చింది, మహాలయ అమావాస్య అంటారు కాబట్టి. సో నేను ఈరోజు పెద్దలు చెప్పినట్టు ఈ విధంగా చేశాను. కొన్ని వీడియోస్లో కూడా చూశానండి, అందరు చేస్తున్నారు. ఇంకా నేను దీపారాధన చేసేసాను మార్నింగ్ టైంలో. ఇంకా స్నాక్స్ అన్నీ అయిపోయినాక నైట్ టైంలో 9:30 తర్వాత చేశాను ఈ పని. ఇంకా ధూప్ స్టిక్ని చేతితో పట్టుకొని అన్ని మూలలకి ఇస్తా. మా కాటా దగ్గర, కార్నర్స్లో, షాపులో, ఇంట్లో అన్ని ప్లేసెస్లో చూపించానండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ ఇంకా హారతి ఇస్తాం కదా, ఆ దీపారాధన హారతి ఇచ్చే దాంట్లో తీసుకొచ్చి పెట్టేసేసి ఇంకా షాప్లో పెట్టేసేసానండి. ఇంకా ఈ రోజుకి మా డే ఈ విధంగా ముగిసింది. రేపటి నుంచి ఇంకా దసరా ఉత్సవాలండి. ఇంకా రేపటి నుంచి మోత మోగుతుందండి ఒక్కొక్కళ్ళకి, ఆడవాళ్ళకి. ఇంకా సాయంత్రం వేళలో దసరా ఉత్సవాలు చేసుకుంటారు. అందరికీ దసరా పండగ శుభాకాంక్షలు. హ్యాపీ దసరా టు ఆల్. థ్యాంక్ యూ. బాయ్.